అందరికీ నమస్కారం. మన జగన్మోహన్ రెడ్డి మీద విజయవాడలో మేమంతా సిద్ధం సభలో గులకరాయితో దాడి జరిగిందనే వార్త మనందరికీ తెలుసు. సరే, దాడి చేసిన వాళ్ళు ఎవరనేది ఇప్పటివరకు పోలీసులు పట్టుకోలేదు. అది పోలీసుల వైఫల్యం. అసలు అది దాడే కాదు, డ్రామా ఆడేది ప్రతిపక్షాల వాదన. సరే, అది కూడా నమ్మడానికి అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి డ్రామాలు మనం చూసాం కాబట్టి ఏదో సింపతి డ్రామా ఆడాడేమో అనుకుందాం. సరే, కాసేపు పక్కన పెడదాం. అయితే దాడి జరిగిన మన్నాడు సాక్షిలో ఒక వార్త రాశారు. ఏమనంటే జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం అని అదేదో తెలుగుదేశం పార్టీ చేసినట్టుగా ఒక కథనం అయితే రాశారు. సో ఇలా డ్రామాలు ఆ కథనంతోనే అర్థమైపోయింది. ఎందుకనంటే మర్నాడే జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది అన్న మర్నాడే ఇద్దరు కీలక నేతల మీద మళ్ళీ రాళ్ల దాడి జరిగింది. ఎవరి మీద అయ్యా అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష నేతగా ఉండి Z+ కేటగిరీ ఉన్నటువంటి చంద్రబాబు గారి మీద, అలాగే ఆ మరొక నేత అయినటువంటి పవన్ కళ్యాణ్ మీద, వీరిద్దరి మీద కూడా రాళ్ల దాడి జరిగింది. నేను అడుగుతున్నాను, మరి జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరగడం హత్యాయత్నం అయితే మర్నాడు సాక్షి పేపర్లో నువ్వేం రాసి ఉండాలి? చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై హత్యాయత్నం అని చెప్పి రాసి ఉండాలి కదా. మరి ఎందుకు రాయలేదు? అందులోనూ జగన్మోహన్ రెడ్డి మీద దాడి తర్వాత ఏదైతే సింపతి రాకపోగా ట్రోల్స్కు గురయ్యాడో, కోడికత్తి దాడి, కోడికత్తి డ్రామా అంటూ ఆ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అది జీర్ణించుకోలేక ఈరోజు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరి మీద కూడా రాళ్ల దాడికి ప్లాన్ చేసినట్టుగా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన మీద దాడి జరిగింది అన్న మన్నాడే ఇద్దరి నేతల మీద ఒకే రోజు దాడి ఎలా జరిగింది? ఇటుపక్కేమో ఆ గాజువాకలో ప్రజాగళం సభలో పాల్గొని ప్రచారం చేస్తున్నటువంటి చంద్రబాబు గారి మీద దాడి జరిగింది. అటుపక్కేమో గుంటూరు తెనాలిలో ప్రచారం చేస్తున్నటువంటి వరాహయాత్ర చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మీద దాడి జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఇద్దరికి కూడా రాళ్ళైతే తగల, వెళ్ళి పక్కన పడ్డాయి. మరి పవన్ కళ్యాణ్ మీద దాడి చేసిన వాళ్ళని అయితే జన సైనికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారని చెప్తున్నారు. బట్ చంద్రబాబు గారి మీద దాడి చేసిన వాడు మాత్రం తప్పించుకు పారిపోయాడు. చీకట్లో ఆ విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, నేను చూపిస్తాను. మరి ఎందుకు పోలీసులు వైఫల్యం చెందారు? ఇది కుట్ర కోణం కాదా? జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగి సింపతి రాలేదని చెప్పి ఈరోజు ప్రతిపక్ష నేతల మీద దాడులకు యత్నం చేయలేదా? ఒకే రోజు ఇద్దరు నేతల మీద దాడి ఎలా జరిగింది? ఒకవేళ లేదు నిజంగానే అది జరిగిన దాడి అయితే పోలీసులు ఎందుకు విఫలమయ్యారు? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో చంద్రబాబు గారి మీద దాడికి సంబంధించి ఆయన మాట్లాడింది, అలాగే ఆ పారిపోయే విజువల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, చూద్దాం ఒకసారి. చెత్త ప్రభుత్వం ఇది, ఒక చెత్త ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. సో ఎన్ఆర్ ఇక్కడ ఒకసారి చూడండి, సెక్యూరిటీ ఒక్కసారిగా కంగారుగా ఉలిక్కిపాటికి గురయ్యారు. చూడండి ఒకసారి, సెక్యూరిటీ వెనక్కి పెడుతున్నాను ఒకసారి. ఇది ఒక చెత్త ప్రభుత్వం. అది వెంటనే ఒకసారి సెక్యూరిటీ వెంటనే ఇటు కూడా ఉలిక్కి వెంటనే టెన్షన్ అయ్యారు. ఎందుకంటే ఒక రాయి ఇటు పైనుంచి వెళ్ళింది. నేను అదే చెప్పింది, అదృష్టవశాత్తు చంద్రబాబు గారికి తగల, వేసిన రాయ పక్కన పడిపోయింది. బహుశా అటు కాన్వాయ్కి కింద పడిపోయినట్టుగా ఉంది. వెంటనే సెక్యూరిటీ అలర్ట్ అయ్యారు. ఒకసారి చూడండి. ఇది ఒక చెత్త ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను. ఇక్కడ రాళ్ళు వేసారు వల్ల విన్నారు కదా. వస్తా దానికి కూడా వస్తారే, మీ వాళ్ళందరినీ వదిలిపెట్టరు. ప్రజలు తరిమి కొడతారు. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. పోలీసులు ఏం చేస్తారో అది లేదు. నిన్న కూడా ఆ డ్రామా కూడా వస్తా. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ రాయి అక్కడి నుంచి వచ్చిందంటే టీడీపీ కార్యకర్తలు పోలీసులు కూడా గబగబా వెళ్తున్నారు. ఇది ఆల్రెడీ ఒక పోలీస్ అయితే ఇక్కడ నిలబడ్డాడు. ఒకసారి ఇక్కడ చూడండి, టీడీపీ కార్యకర్తలు కూడా పరుగుని వెళ్తున్నారు. ఎందుకంటే రాయి ఇటుపక్క నుంచే వచ్చింది. చంద్రబాబు గారు చెప్పింది కూడా అదే, రాయి వేశారు దుండగులు ఎవరో, ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే అది ఆయన తగలలేదు, కొంచెం దూరం నుంచే వెళ్ళిపోయింది. బట్ తగులుంటే మాత్రం ఎలా ఉండేదో పరిస్థితి, కానీ అంటే ఒక రకమైన ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటుంది. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇదిగో పరిగెడుతున్నారు చూడండి, ఇక్కడ ఆల్రెడీ పోలీసు ఉన్నాడు. ఇదిగో ఆల్రెడీ పోలీసు ఉన్నాడు. ఇదిగో ఈ రాయి, ఇదిగో ఇక్కడ నుంచి తీసి ఇసిరిన రాయిగా అనుమానం. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఏదో ఒక గోడ ఏదో పడిపోయినట్టుగా ఉంది, కొంత వేస్ట్ ప్లేస్ లాగా ఉంది. ఇక్కడ నుంచి ఒక రాయి ఇసిరినట్టుగా ఉంది. ఎందుకంటే అది సిమెంట్ ఇటుకకి సంబంధించిన రాయి లాగా తర్వాత కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి కూడా చూస్తే అలాగే ఉంది. కాబట్టి బహుశా ఇందులో నుంచి ఒక రాయి మొక్క తీసి ఇసిరితే ఇసురుండొచ్చు. ఇసిరిన వ్యక్తి ఇదిగో ఈ చీకట్లో పారిపోయాడు. యాక్చువల్లీ ఇది ఒక గోడ, కిందంతా కూడా మరి ఏమన్నా లోతుగా ఉన్న ప్రాంతం మరి ఏంటో తెలియదు, లేకపోతే దారా ఏంటనేది తెలియదు, కానీ ఇదంతా కూడా చీకటిగా ఉంది. ఇక్కడ పోలీసు ఎతుకుతున్నాడు. ఆల్రెడీ టీడీపీ కార్యకర్తలు కూడా పరుగున వచ్చి ఎతికే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ ఆ ఛానల్స్కి సంబంధించిన కాన్వాయ్లన్నీ కూడా ఇక్కడ ఆపి ఉన్నాయి, ఆ న్యూస్ ఛానల్స్ కాన్వాయ్లు. సో ఇదిగో ఈ సందులో పారిపోయి ఉంటాడనేది ప్రధాన అనుమానం. ఎదుగుతున్నారు చూడండి.
చిల్లర మూకగాని చేస్తే ప్రజలు తిరగబడితే మీ బట్టలిప్పి తరిమి కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. జగన్మోహన్ సో చూస్తున్నారు చూడండి, పోలీసులు ఇప్పుడు ఎక్కువ మంది అయితే వచ్చారు. ఇంతకుముందు ఒకళ్ళే ఉన్నారు, ఇప్పుడు 2-3 పోలీసులు అయితే అటు రావడం జరిగింది. ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది, వాళ్ళకు దొరికాడా? సో ఇది మొత్తం ఇప్పుడు చూడండి, మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు. ఇటు పోలీసులు ఇద్దరు కనపడుతున్నారు, ఇక్కడ టీడీపీ కార్యకర్తలు కూడా ఎక్కువ మంది రావడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు గారు కూడా దొరికాడా అని అడుగుతున్న పరిస్థితి. ఎందుకంటే రాయి వచ్చింది ఇటుపక్క నుంచే, యాంగిల్ అనేది మనకి ఈజీగా అర్థమైపోద్ది. మరి ఇటుపక్క నుంచి ఏంటంటే బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఎవరు జనం లేరు, కొంచెం నిర్మానుష్యంగా ఉంది, ప్లస్ చీకటిగా ఉంది. సభా వేదిక పక్కనే, బట్ కొంచెం నిర్మానుష్యంగా ఉంది, చీకటిగా ఉంది. వాస్తవానికి మరి ఇలాంటి ప్లేసుల్లో కూడా 2-3 పోలీసులు కాపలా నుంచోవాలి. ఎందుకంటే వీటిలో నుంచి ఎవరు వస్తారు ఏంటో తెలియదు కదా. కాబట్టి ఇలాంటి ప్లేసులో కూడా మరి చంద్రబాబు గారు పక్కనే ఉన్నప్పుడు పహారా అయితే ఉండాలి. మరి పోలీసులు అయితే పహారా లేరు కావచ్చు. ఇసిరిన వ్యక్తి మాత్రం ఇటే పారిపోయాడు. ఎందుకంటే పోలీసులు కానివ్వండి, టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, వెంటనే వెంబడిస్తే బహుశా దూకి పారిపోతున్న వ్యక్తిని అయితే అబ్జర్వ్ చేశారు. కానీ ఆ వీళ్ళు దూకి వెళ్ళడానికి అక్కడైతే చీకటిగా కనపడుతుంది. సో మొత్తంగా దాడి చేసిన వ్యక్తి అయితే ఈ చీకటి నుంచి అయితే తప్పించుకుని వెళ్ళిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. దీని మీద చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. ముందు శర్మ సో రాళ్ళేసిన వ్యక్తులు పారిపోయారని చెప్పి చంద్రబాబు గారు కూడా చెప్పే పరిస్థితి. సో ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఏదైతే గుంటూరు తెనాలిలో వరాహి యాత్ర చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నాడో, పవన్ కళ్యాణ్ మీద కూడా ఒక వ్యక్తి రాయి వేసే ప్రయత్నం చేస్తే అది కూడా ఆయనకైతే తగలలేదు, పక్క నుంచి అయితే వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే జన సైనికులు అయితే మరి ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకి అప్పగించినట్టుగా అయితే వార్త వస్తుంది. మరి ఇప్పటివరకు పోలీసుల నుంచి అయితే ఎటువంటి సమాచారం లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన మర్నాడే చంద్రబాబు పవన్ కళ్యాణ్ని అటాక్ చేశారు అంటే ఖచ్చితంగా ఇది కావాలని చేసిన దాడిలాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డికి సానుభూతి రాలేదు కాబట్టి, ఆయన ట్రోల్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళ మీద కూడా రాళ్లతో దాడి చేసి మరి కక్ష తీర్చుకోవాలని చెప్పి ఏదైనా కుట్ర పన్నారో లేదా సింపతి, వీళ్ళకి సింపతి వస్తే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి కూడా వస్తుందని ఏదైనా డ్రామాకి ప్లాన్ చేశారో, లేదా అలజడి సృష్టించే ప్రయత్నం. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి Z+ కేటగిరీ ఉన్నటువంటి చంద్రబాబు గారికి రాయి తగిలితే అది తీవ్ర ఇష్యూ అవుద్ది. అలాగే రాష్ట్రంలో కూడా అశాంతి భద్రతలకు భంగం కలిగించే అంశంగా మారద్ది. గతంలో అంగళ్ళ ఘట్టంలో ఒక రాయి ఇస్తే అది పాపం సెక్యూరిటీకి తగిలింది, సెక్యూరిటీ ఆఫీసర్కు బాగా రక్తస్రావం అయింది, దాదాపు కన్నుపోయినంత పని అయింది. తర్వాత చంద్రబాబు గారు వెళ్ళి పర్సనల్గా పరామర్శ కూడా చేశారు. వాస్తవానికి ఆ రోజు చంద్రబాబు గారిని టార్గెట్ చేసి కొట్టారు. మరి ఇక్కడ ఏంటంటే ఆ రోజు చంద్రబాబు గారి మీద దాడి జరిగితే చంద్రబాబు గారి మీద అత్యాయత్నం కేసు పెట్టారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద అత్యాయత్నం జరిగిందట. ఆయన మీద ఏమో కేసు పెట్టారు, ఈయన మీద మాత్రం అత్యాయత్నం జరిగిందట. మరి అదే సాక్షిలో మన్నాడు జగన్మోహన్ రెడ్డి అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబుల మీద కూడా హత్యాయత్నం జరిగింది, రాళ్ల దాడి జరిగిందని రాయాలి కదా. ఎందుకు రాయలేదు సాక్షిలో? ఆ రోజు ఎందుకు ప్రీ ప్లాన్డ్గా దాడి జరిగిన 20 నిమిషాల వ్యవధిలోనే ప్లే కార్డులు పట్టుకుని వైసీపీ నేతలంతా రోడ్ల మీదకి ఎలా వచ్చారు? 20 నిమిషాల్లో ప్లే కార్డులు ఎలా తయారు చేశారు? బ్రేకింగ్ న్యూస్ అరగంట దాకా వచ్చింది కదా. కాబట్టి ఇదంతా ప్రీ ప్లానెడ్గా చేశారు. సో సానుభూతి రాలేదు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష నేతల్ని అటాక్ చేసే ప్రయత్నం. ఒక రకంగా ఏంటంటే సమావేశాల్లో మాట్లాడకుండా అడ్డుకోవడం కానివ్వండి, లేదా అలజడి సృష్టించడం కానివ్వండి, లేదా శాంతి భద్రతల సమస్యలు సృష్టించడం కానివ్వండి. గతంలో జగన్మోహన్ రెడ్డి జీవో 100 తెచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? అలాగే ఏదో ఒక కుట్రకైతే తెరదీసినట్టుగా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ల మీద జరిగిన దాడి ఖచ్చితంగా కుట్రకోణంగానే అనుమానం. కాబట్టి దీని మీద పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేయాలి. దీని వెనక ఉన్నటువంటి దోషులు ఎవరనేది పట్టుకోవాలి. అసలు ముఖ్యమంత్రి మీద రాయి ఇసిరిన వాడే ఎవడనేది ఇప్పటి వరకు పట్టుకోలేదు. ఇక ప్రతిపక్షాల మీద రాళ్ళు ఇసిరిన వాళ్ళని పట్టుకోవడం అనేది జరిగే పని కాదనుకోండి. కాకపోతే పోలీసులు పూర్తిగా విఫలమయ్యారనే వాదన మాత్రం బలంగా ప్రజల్లో ఉంది. ఇంకా ముందు దాదాపు నెల రోజులు ప్రచారం చేయాల్సి ఉంది. ముందు ఎలాంటి ఘటనలకు దారితీస్తారోనని చెప్పి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలందరూ కూడా భయపడే పరిస్థితి.